అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన రెండోసారి అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ఎవరూ ఊహించని రీతిలో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా H-1B వీసా ఫీజును పెంచి ఎంతో మంది విదేశీయుల ఆశలపై నీళ్లు జల్లారు. వీసా దరఖాస్తులకు ఏటా $1,00,000 అంటే ఇండియన్ కరెన్సీలో 84 కోట్ల రూపాయల ఫీజును విధించారు. H-1B వీసా ద్వారా అమెరికాకు వెళ్తున్న వారి సంఖ్యలో భారతీయులు కూడా ఎక్కువగా ఉంటారు. దాంతో ఆయన నిర్ణయం చాలా మంది భారతీయులకు షాక్ ఇచ్చింది. ఇక టెక్ కంపెనీలు, స్టార్టప్లలో కూడా ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఈ ఫీజు గతంలో $2,000 నుంచి $5,000 మధ్య ఉండేది. ఇప్పుడు భారీగా పెరిగింది. ఈ మార్పు ఇమ్మిగ్రేషన్ సంస్కరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 19 నుంచే అధికారిక ప్రకటన ద్వారా అమల్లోకి వచ్చింది. దీని ప్రభావం ప్రధానంగా భారతీయ, చైనా వంటి దేశాల నుంచి వచ్చే నైపుణ్య సామర్థ్య కార్మికులపై ఎక్కువగా ఉంది. అయితే తాజాగా H-1B వీసాల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇది అన్యాయం అంటూ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టు మెట్లెక్కింది. ట్రంప్ నిర్ణయం ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. కొత్త ఫీజు, వలస, జాతీయత చట్టం నిర్దేశించిన పరిమితులను మించి ఉన్నట్లు కోర్టుకు వివరించింది యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. వీసా ఛార్జీలు ప్రభుత్వ పరిపాలన ఖర్చులను మాత్రమే ప్రతిబింబించాలని ఛాంబర్ తన ఫిర్యాదులో వాదించింది. అధిక వీసా ఫీజు వల్ల అమెరికా కంపెనీలకు, ముఖ్యంగా స్టార్టప్లు, చిన్న వ్యాపారులకు చాలా ఇబ్బంది కలుగుతుందని ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ అన్నారు. నైపుణ్యం ఉన్న విదేశీ కార్మికులను నియమించుకోవడం దాదాపు అసాధ్యం అవుతుందన్నారు. అమెరికాలో ఉన్న చిన్న, పెద్ద కంపెనీలన్నీ విదేశీ కార్మికులను నియమించుకొని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ H-1B వీసా విధానాన్ని రూపొందించిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అమెరికా ఆర్థిక వృద్ధికి ట్రంప్ ప్రాధాన్యమిస్తే నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం దేశానికి ఉంటుందని పేర్కొంది ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఆర్థిక వృద్ధి సాధించాలంటే అధిక శ్రామిక శక్తి అవసరమని, అందుకోసం ఎక్కువ మంది కార్మికులు కావాలని పేర్కొంది. ఇక అమెరికాలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ట్రంప్ ప్రతిపాదనలకు అమెరికా కామర్స్ ఆఫ్ ఛాంబర్ మద్దతు తెలిపింది. తాజాగా H-1B వీసా ఛార్జీ పెంపు కోర్టు దృష్టికి వెళ్లడంతో ఆసక్తిగా మారింది. న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.